రేపు శనివారం రోజున నిమ్మకాయను ఈ ప్రదేశంలో పడేయండి. ఇలా పడేస్తే చాలండి, మీకుండే కష్టాలు, బాధలు అన్నీ కూడా పోతాయి. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీ జీవితం మారిపోతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుందన్నమాట. ఎందుకంటే శనివారం పూట ఈ విధంగా నిమ్మకాయతో పరిహారం చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ని చూడొచ్చనమాట. అలానే కాకుండా ఏంటంటే మీకుండే ఇబ్బందులు కూడా పోతాయన్నమాట అండి. ఎలాంటి కష్టమైనా సరే, నష్టమైనా సరే పోవటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నిమ్మకాయతో ఈ పరిహారం అనేది ఖచ్చితంగా ఆచరించండి. నిమ్మకాయ పరిహారం అనేది అత్యంత శక్తివంతమైనది, చాలా పవర్ఫుల్ పరిహారంగా మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట. ఎందుకంటే ఒక నిమ్మకాయ మానవుడి యొక్క జీవితాన్ని మార్చేస్తుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. శనివారం ఎలాంటి నియమాలను పాటించాలి, నిమ్మకాయతో ఏం చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక అలానే కాకుండా ఏంటంటే కనుక రేపు శనివారం కదా, ఈ రోజున ఏంటంటే ఉదయాన్నే లేవండి. శని బాధలు అధికంగా ఉండేవాళ్ళు, శనితో చాలా వరకు కూడా ఇబ్బంది పడతారు, సఫర్ అవుతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక స్నానం చేస్తారు కదండి. అలా స్నానం చేసే నీటిలో ఒక కర్పూర బిళ్ళని తీసుకొని చేతితో మెదిపి నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేస్తే శని బాధలు పోతాయన్నమాట. శని నుంచి విముక్తి కలుగుతుంది. ఇక తర్వాత ఏంటంటే కనుక ఇక్కడ చూసుకోండి, నల్లటి వస్త్రాలు అయితే ధరించకండి. శని మీ జీవితంలో పెరిగిపోతుంది కాబట్టి శనివారం అస్సలు కూడా నల్లటి వస్త్రాలను ధరించకూడదు. కోరి మనం ఏంటంటే కనుక కష్టాలు తెచ్చుకున్న వారం అవుతాం. అంటే నలుపుకు మీరు దూరంగా ఉండటమే బెటర్ అని చెప్పొచ్చు. కొంతమందికి ఏంటంటే కనుక శని పట్టి పీడించి ఇబ్బంది పెడుతూ ఉంటుంది, బాధ పెడుతూ ఉంటుంది, అనేక రకాల సమస్యల్ని ఏంటంటే కనుక క్రియేట్ చేస్తూ ఉంటుంది కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక నలుపుకు సంబంధించిన వాటి నుంచి కొంచెం ఏంటంటే కనుక అవాయిడ్ చేయటమే బెటర్ అని చెప్పొచ్చండి. అందుకే నలుపుకు కొంచెం దూరంగా ఉండండి. ఇక తర్వాత శనివారం రోజున చిన్న చిన్న దాన ధర్మాలు చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయండి. అంటే నల్ల కమ్మలి కావచ్చు, గొడుగు కావచ్చు, చెప్పులు కావచ్చు. ఇక నలుపు రంగులో ఉండేటివి ఏవి దానం చేసినా కానీ శని నుంచి విముక్తి కలుగుతుంది. ఉదయాన్నే లేచి శుచిగా ఇల్లంతా కూడా క్లీన్ చేసుకొని మనం ఏంటంటే ఇంట్లో అండి స్నాన కార్యక్రమాలు చేసుకుని ఉతికిన వస్త్రాలు ధరించి ఇంట్లో పూజ చేసుకోండి. వెంకటేశ్వర స్వామిని విశేషించి ఈరోజు పూజిస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక శనివారం రోజున పిండి దీపం చేస్తే చాలా మంచిదండి. కుదరకపోతే నార్మల్గా కూడా దీపం పెట్టండి. అలా దీపం పెట్టేసి ఏంటంటే కనుక అంటే స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కండి. శనివారం రోజున ఇంట్లో దీపం పెట్టుకొని తులసి కోట దగ్గర కూడా పూజ చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. శనివారం ప్రత్యేకించి ఏంటంటే కనుక జీవితంలో దుఃఖాలే ఉన్నాయి, దరిద్రాలే ఉన్నాయని బాధపడతారు కదా. అలాంటి వాళ్ళు ఒక చిన్న బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఒక స్పూన్ అన్ని మెంతులు పోసి ఆ మెంతుల పైన ఒక నిమ్మకాయని పెట్టి దానిపైన కర్పూరాన్ని పెట్టి వెలిగించి మీకుండే దుఃఖ దరిద్రాల గురించి చెప్పుకోండి. అలా చెప్పుకుంటే తొందరగా ఫలితం వస్తుందన్నమాట. ఈజీగా చేయొచ్చండి, ఏమీ లేదండి. మీ జీవితంలో ఎప్పుడు కూడా దుఃఖాలే మిగిలాయి, దరిద్రమే అంటే మా జీవితాన్ని పట్టి పీడిస్తుంది, చాలా ఇబ్బంది పడిపోతున్నాం అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఒక చిన్న బౌల్ తీసుకోండి. ఏదైనా సరే చిన్న ప్లేట్ ఉంటుంది కదా స్టీల్ది, అది తీసుకొని అందులో ఒక స్పూన్ అన్ని మెంతులు ఉంటాయి కదా, మెంతులు పోసి దానిపైన నిమ్మకాయని నించోబెట్టండి. అలా నించోబెట్టి దానిపైన ఒక కర్పూరాన్ని పెట్టి వెలిగించి మీకుండే ఈ దుఃఖ దరిద్రాల గురించి చెప్పేసుకోండి. అవన్నీ కూడా తొలగిపోతాయి. అది వెలిగి ఆరిపోయిన తర్వాత ఆ నిమ్మకాయని, మెంతులని, అలానే కాకుండా ఆరిపోయిన ఈ కర్పూరం ఉంటుంది కదా అదంతా కూడా ఒక కవర్లో పోసేసి ఏదైనా ఒక చెట్టు మొదట్లో పోస్తే ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుందన్నమాట. అలానే కాకుండా మంచి ఫలితాన్ని కూడా చూస్తారని చెప్పొచ్చు. ఇది చాలా మంది కూడా చేస్తారు కాబట్టి మరి మీరు కూడా ఏంటంటే కనుక చేసేసుకోండి. మీకు కూడా ఫలితం అనేది రావటం మీ కళ్ళతో మీరు చూడగలుగుతారనమాట. ఇంకా ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే విధంగా ఇంకో నిమ్మకాయ పరిహారం అండి. ఇది కూడా ఏంటంటే కనుక మీ సమస్యను తీసేయడానికి ఉపయోగపడుతుంది. సమస్య నుంచి మిమ్మల్ని బయటపడేయటానికి కూడా ఈ నిమ్మకాయ పరిహారం అనేది పనిచేస్తుందన్నమాట. ఏమీ లేదండి, ఒక నిమ్మకాయని తీసుకోండి. మీకు విపరీతంగా కష్టాలు వస్తున్నాయి కదా, ఎవరికి చెప్పుకోలేకపోతున్నారు, చాలా అనుభవిస్తున్నారు, ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు కదండి. అలాంటి వాళ్ళు నిమ్మకాయని తీసుకోండి. అలా నిమ్మకాయని తీసుకున్న తర్వాత ఏంటంటే కనుక ఆ నిమ్మకాయని కుడి చేతిలో పట్టుకోండి. పట్టుకొని మీకుండే కష్టాలు కావచ్చు, బాధలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, అంటే కష్టాలు బాధలు మనకు చెప్పి రావండి. మన జీవితంలో ఏంటంటే కనుక చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి అనమాట. మనం ఎంత ఇబ్బంది పడతామంటే కనుక అంత ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళు ఒక నిమ్మకాయని తీసుకొని చేతిలో పట్టుకోండి. అంటే నార్మల్గా పట్టుకోండి, క్యాజువల్గా ఇలా పట్టుకుంటాం కదా నిమ్మకాయ. ఎప్పుడు కూడా ఒకటి గుర్తు పెట్టుకోండి, పసుపు రంగులో ఉండే నిమ్మకాయలు మాత్రమే పరిహార పరంగా ఉపయోగపడతాయండి. మన కష్టాన్ని తీర్చడానికి, దుఃఖాన్ని దూరం చేయడానికి, దరిద్రాలను తొలగించడానికి, అనేక రకాల సమస్యల నుంచి మనని బయటపడేయడానికి ఈ పసుపు రంగులో ఉండే నిమ్మకాయలే పనిచేస్తాయన్నమాట. అందుకే మీరు పచ్చి నిమ్మకాయలను తీసుకుని పరిహారం చేసుకోకండి. వాటి వల్ల ఏం పెద్దగా యూజ్ అనేది ఉండదు కాబట్టి వాటిని అవాయిడ్ చేయడమే బెటర్ అనమాట. ఈ పసుపు రంగులో ఉండే నిమ్మకాయ మన అందరిలో ఉంటుంది, మనం పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు కదా. అందుకే ఇలా పసుపు రంగులో ఉండే నిమ్మకాయని తీసుకొని ఇంకా తర్వాత ఏంటంటే కనుక కుడి చేతిలో పట్టుకొని మీకుండే సమస్యలు ఉంటాయి కదా అవన్నీ కూడా చెప్పుకోండి. అలా చెప్పుకున్న తర్వాత మీరు ఇంట్లో నుంచి బయటకు వచ్చేయండి. అంటే ఇది ఇంట్లో చేయకూడదండి, శాస్త్రాల్లో కూడా చెప్పబడుతుంది కాబట్టి ఇంట్లో చేయకుండా ఇంట్లో నుంచి బయటికి వచ్చి ఏంటంటే కనుక రోడ్డు మీద పెట్టి దాన్ని ఎడమకాలి మడమతో తొక్కేయండి, సరిపోతుందన్నమాట. ఎంతలా ఫలితం వస్తుందనేది మీరే చూడండి, ఆశ్చర్యపోతారండి, అసలు షాక్ అయిపోతారనమాట. అంటే కష్టాలు పోవటానికి ఇది ఒక చక్కటి పరిష్కారం అని చెప్పొచ్చండి. అంటే ఇప్పుడు మన మీద కష్టాలు అధికంగా ఉంటాయి, మనకే కష్టాలు వస్తాయి, ఇంటి
యజమానే కదా కష్టాలను అంటే ఎదుర్కొనేది, నష్టాలను ఎదుర్కొనేది, అలానే కాకుండా దుఃఖ దరిద్రాలను ఎదుర్కొనేది, మంది ఏడుపులు ఇవన్నీ కూడా వాళ్ళ మీదనే ఉంటాయి. కాబట్టి వాళ్ళు చేయటం వల్ల మంచిదనమాట, మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక ఈ విధంగా అండి, ఇలా నిమ్మకాయని తీసుకొని చేతిలో పట్టుకొని చెప్పుకొని తల చుట్టూదా 11 సార్లు తిప్పి రోడ్డు మీదకి మీ ఇంట్లో నుంచి బయటకు వచ్చి కొంచెం దూరంగా ఏంటంటే కనుక ఎడమకాలి మడమ కింద పెట్టి తొక్కేయండి. తొక్కితే దాంట్లో ఉండే గుజ్జంతా కూడా బయటికి రావాలి. అలా తొక్కండి. అలా తొక్కడం వల్ల అక్కడికి ఏంటంటే కనుక ఈ యొక్క కష్టం అనేది ఆగిపోతుంది. అంటే విపరీతంగా కష్టాలు రావు. మళ్ళీ ఏంటంటే కనుక రాకుండా పోతాయని చెప్పట్లేదు. 1-2 సార్లు చేయాలి. ఏదైనా సరేనండి, 1-2 సార్లు చేసుకుంటేనే ఎక్కువగా ఫలితం వస్తుంది. ఏదో ఒకటేసారి చేసి మనం ఏంటంటే కనుక ఫలితం రాలేదంటే అది రాదండి. 1-2 సార్లు చేస్తూ ఉండండి, ఫలితం అనేది వస్తుంది. మార్పుని మీరే మీ కళ్ళతో చూస్తారు. అలానే కాకుండా ఈ నిమ్మకాయ పరిహారం అనేది అత్యంత శక్తివంతమైనదని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట. అంటే పూర్వకాలంలో మన పూర్వీకులు అధికంగా ఇది ఆచరించేవారు. ఇప్పటికి కూడా కొంతమంది ఏంటంటే కనుక ఇలా కష్టాలు అధికంగా ఉంటే నిమ్మకాయని తీసుకుని తల చుట్టూతో తిప్పి ఎడమకాలి మడమ కింద పెట్టి తొక్కేస్తారు. ఇది దిష్టి పోతుంది, దరిద్రం పోతుంది, అనేక రకాల సమస్యలు కూడా పోతాయి, ఆర్థికంగా కూడా బాగుంటుంది. కొన్ని నష్టాలు కష్టాల నుంచి కూడా మనం బయటపడటానికి ఏంటంటే కనుక ఈ నిమ్మకాయ పరిహారం అనేది పనిచేస్తుందన్నమాట. అంటే చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెట్టే పరిహారం అండి. ఇందులో ఎలాంటి ఇంకా డౌట్లు సందేహాలు పెట్టుకోకుండా ఈజీగా చేసేసుకోవచ్చు. అంటే ఈజీగా చేసేసి ఏంటంటే కనుక రిజల్ట్ పొందొచ్చు అనమాట. అందుకే చెప్తారు కదా, చిన్నగా ఉంటుంది నిమ్మకాయ చూడటానికి, కానీ ఇందులో అతీత శక్తులు ఉంటాయన్నమాట. అతీత శక్తివంతమైనదిగా పరిగణిస్తారు నిమ్మకాయ పరిహారం అనేది. కాబట్టి మీరు కూడా ఈ నిమ్మకాయ పరిహారం అనేది తప్పక శనివారం పూట సంధ్యా సమయంలో చేయండి. ఎప్పుడు పడితే అప్పుడు చేసేదానికంటే కూడా సంధ్యా సమయంలో చేసుకుంటే అధికంగా రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. దాన్ని చూసి మనం షాక్ అయిపోతాము. ఒక శనివారం చేశామండి, బాగానే ఉంది, మరి రెండో శనివారం చేసుకోవచ్చండి అంటే కనుక చేయొచ్చండి. రెండో శనివారం కూడా చేసుకోవచ్చు. రెండో శనివారం కూడా చేసేసి ఏంటంటే కనుక రిజల్ట్ అనేది పొందొచ్చు అనమాట. ఇలా 1-2 శనివారాలు చేస్తూ ఉండండి. రిజల్ట్ అనేది దానంతట అదే వస్తుంది. కష్టం ఎంత పెద్దదైనా సరే, ఎంత చిన్నదైనా సరేనండి, మీ నుంచి దూరం అయిపోతుంది. కష్టాలు అనేవి లేకుండా ఉండటానికి కూడా ఈ పరిహారం అనేది పనిచేస్తుందని మనకు శాస్త్రాల్లో వివరంగా చెప్పబడుతుందన్నమాట. అంటే ఇది మనకు తంత్రశాస్త్రంలో చెప్పబడుతుందండి. కాబట్టి ఆచరించుకోండి. అలానే కాకుండా మనం అంటే గిట్టని వారు చాలామంది కూడా అండి మన మీద చెడు ప్రయోగాలు చేస్తూ ఉంటారండి. వాటి వల్ల కూడా మనం ఎంత సఫర్ అవుతామండి, ఎంత ఇబ్బంది పడిపోతాం, ఎవరికి చెప్పుకోలేము. అంటే ఇలా అనారోగ్య సమస్యలు రావటం, చాలా వరకు కూడా నష్టాలు ఎదుర్కోవటం, కష్టాలు పడటం, ఇదంతా కూడా మనం చూస్తూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక శనివారం రోజు రాత్రి పడుకునే ముందు నిమ్మకాయతో ఈ విధంగా చేసేసి పడుకోండి. ఖచ్చితంగా చూడండి మార్పు అనేది ఉంటుందన్నమాట. అంటే మెల్లిమెల్లిగా పోవటానికి అవకాశం ఉంటుందండి. ఒకటేసారి ఫలితాలు ఏవి కూడా రావు. ఇది మ్యాజిక్ లాగైతే పనిచేయదు, పరిహారం కాబట్టి కొంచెం సమయం పట్టినప్పుడు కూడా రిజల్ట్ అనేది అంతకంత వస్తుందన్నమాట. ఇలా ఒక నిమ్మకాయని తీసుకుని రాత్రి పడుకునే ముందు మీ పనులు అయిపోయిన తర్వాత ఆ నిమ్మకాయని ఏంటంటే కనుక ఎడమ చేతిలో పెట్టుకుని సంకల్పం చెప్పుకోండి. ఎవరేది చేశారో మాకు తెలియదు, కానీ మా మీద నుంచి చెడంతా కూడా పోవాలి, మాకు మంచి జరగాలి, మాకు ఈ అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోవాలని చెప్పుకొని ఆ నిమ్మకాయని ఏంటంటే కనుక మీ దిండు కింద పెట్టి పడుకోండి. అంటే దిండు కింద పెట్టడం వల్ల ఏమవుతుందో తెలుసా, మనం పడుకుంటాం కదా, పడుకున్నప్పుడు ఈ దృష్ట శక్తులు అలానే కాకుండా మన చుట్టూదా తిరిగే ఈ యొక్క శక్తులు ఉంటాయి కదండి, కొన్ని నెగిటివిటీలు అవన్నీ కూడా యాక్టివ్ అవుతాయి అన్నమాట. మనకు ఉదయం పూట పెద్దగా ఏమి ఇబ్బంది ఉండదండి. రాత్రి సమయాలలో మనం పడుకున్న తర్వాత ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. అలా మనం ఏంటంటే చాలా బాధపడిపోతాం, ఇబ్బంది పడిపోతాం, ఎవరికి చెప్పుకోలేము, అంటే చెప్పుకోలేని బాధ అనేది ఉంటుంది. అనారోగ్యం అనేది పదే మనని ఇబ్బంది పెడుతూ ఉంటుంది కదా. అలాంటప్పుడు ఇలా నిమ్మకాయని ఏంటంటే కనుక దిండు కింద పెట్టి పడుకోండి. పడుకున్న తర్వాత ఏంటంటే కనుక ఆ నిమ్మకాయని తీసి మీరు ఇలా చీల్చండి. చేతితో చీల్చేసి ఏంటంటే కనుక బయట దూరంగా పడేయండి. అలా పడేయటం వల్ల ఏంటంటే కనుక కొంచెం ఫలితం వస్తుంది. ఇలా ఒక శనివారం మొదలుపెట్టి మీరు కంటిన్యూగా 2 రోజులు చేయొచ్చు. కుదరకపోతే మీరు శనివారం ఒక రోజు చేసి గ్యాప్ ఇచ్చి ఇంకా తర్వాత కూడా ఎప్పుడైనా సరే చేసుకోవచ్చండి. శనివారం ఆదివారం వెంటనే చేయటం వల్ల ఏంటంటే కనుక తొందరగా ఫలితాలు వస్తాయని శాస్త్రాల్లో వివరంగా చెప్పబడుతుందన్నమాట. శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక అనారోగ్య సమస్యలు పోవటానికి, ఆరోగ్యంగా ఉండటానికి, ఆరోగ్యం అనుకూలించడానికి, అనారోగ్య సమస్యలు ఏంటంటే కనుక పూర్తిగా మన నుంచి దూరమైపోవటానికి, మన మీద చేసిన చెడు ప్రయోగం కూడా ఆ నిమ్మకాయలోకి ఆకర్షించబడి ఆ ప్రయోగం నుంచి మనం తప్పించుకోవడానికి పరిహారం అనేది పనిచేస్తుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి మరి ఈ పరిహారం కూడా మీరు చేసుకోవచ్చు. అలా చేసేసి ఏంటంటే కనుక రిజల్ట్ అనేది పొందొచ్చు అనమాట. ఇది చాలా శక్తివంతమైన పరిహారం. ఎప్పుడైనా సరే మనకి ఏదైనా అనుమానం ఉంటుంది, ఎవరైనా ఏదైనా చేయించారేమో అని మనం బాధపడుతున్నట్టయితే ఈ నిమ్మకాయ పరిహారం అనేది పర్ఫెక్ట్గా పనిచేయడానికైతే అవకాశం ఉంటుందన్నమాట. మనం నిమ్మకాయనే అనుకుంటాం, కానీ ఆ నిమ్మకాయ చాలా శక్తివంతమైనదండి, చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. తాంత్రిక పరిహారాలలో అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ మంత్ర పరిహారాలలో నిమ్మకాయని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఎందుకంటే నిమ్మకాయకి అంత శక్తి ఉంటుంది. నిజమే, నిమ్మకాయ ఏంటంటే కనుక తొందరగా ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. మన యొక్క జీవితంలో ఉండే నష్టాలను తొలగిస్తుంది, కష్టాల నుంచి మనని బయటపడేస్తుంది. మనకుండే ఇబ్బందులను ఏంటంటే కనుక దరిదాపుల్లో కూడా రాకుండా చేయడానికి ఈ నిమ్మకాయ అనేది మనకు పనిచేస్తుంది అనమాట.
అందుకే మర్చిపోకుండా ఏంటంటే కనుక శనివారం పూట ఆచరించండి. చేస్తే 2 రోజులు కంటిన్యూగా చేయండి. చేయకపోతే ఒకరోజు చేసేసి కూడా ఆపుకోవచ్చు. మళ్ళీ శనివారం కూడా చేసుకోవచ్చు అనమాట. ఇలా ఒకసారికి చేస్తే మీకు అర్థమైపోతుందండి, మీకు తెలిసిపోతుందండి. ప్రశాంతంగా అనిపిస్తుంది, హాయిగా అనిపిస్తుంది, ఏదో బరువు దిగిపోయినట్టు అనిపిస్తుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక మీ నుంచి భారం దూరం అయిపోయినట్టు ఇలా అనిపిస్తుంది అనమాట. ఇలా ఏంటంటే కనుక ప్రయత్నించండి. ఇక తర్వాత ఏంటంటే కనుక ఇంకా ఎక్కువగా ఇబ్బంది ఉండండి, ఇది ఒకసారికి చేస్తే మాకేం పెద్దగా ఫలితం రాదేమో అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు వరుసగండి శనివారం రోజున ఏంటంటే కనుక వెంకటేశ్వర స్వామి పటం ఉందండి, ఒక నిమ్మకాయని పెట్టండి. అంటే చిన్న సైజులో ఇలా పసుపు రంగులో ఉండే నిమ్మకాయని పెట్టుకోండి. అలా పెట్టిన తర్వాత ఆ నిమ్మకాయ ఉంటుంది కదా, దాన్ని తీసుకుని ఏంటంటే కనుక మీ జేబులో వరుసగండి శనివారం పెడితే మళ్ళీ శనివారం వరకు మీ జేబులోనే ఉంచుకోండి. అలా జేబులో ఉంటుంది కదా నిమ్మకాయ, అంటే తీయకూడదు, దాన్ని అలాగే పెట్టాలి. జేబులో పెట్టేసుకొని వదిలేసుకోండి. వదిలేసుకున్న తర్వాత ఏంటంటే కనుక చూడండి మీకు ఎంతలా ఫలితం వస్తుందనేది తెలిసిపోతుంది అనమాట. ఎందుకంటే కనుక ఇక్కడ ఇది కూడా గమనించండి, మీకేంటంటే కనుక ముఖ్యంగా ఈ నిమ్మకాయ అనేది కుళ్ళిపోవడం అనేది జరుగుతుందన్నమాట. అలా కుళ్ళిపోతుందంటే కనుక మీలో ఉండే చెడంతా కూడా పోతుందని అర్థం అనమాట. మీ నుంచి చెడు అనేది ఏంటంటే కనుక దూరమైపోతుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందండి. అందుకే నిమ్మకాయని ఏంటంటే కనుక వరుసగా 7 రోజులు పెట్టుకొని ఆ తర్వాత తీసేసి పడేయండి. అది కుళ్ళిపోయే విధానాన్ని బట్టి మీ యొక్క సమస్య ఇబ్బంది అనేది పోవటం అనేది జరుగుతుంది.